స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు. మరి మా పాష గారు ఇంత మంచి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మా పాష గారికి ముందుగా. అలాగే ఈ గేమ్ని ఇంత టైం హెచ్చించి ప్లస్ గిఫ్ట్స్కి మనీ హెచ్చించి వాళ్ళ సమయాన్ని హెచ్చించి వాళ్ళ జాబ్స్ అన్నీ మానేసుకొని మన కోసం వచ్చి ఇంత బాగా కండక్ట్ చేసినందుకు చాలా చాలా వందనాలండి. మీ అందరికీ కూడాను చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మేము రావటం అయితే ఇక్కడ వాళ్ళమే, కానీ మీరందరూ కూడా మా కోసం అన్నీ తీసుకొని వచ్చి చాలా బాగా కండక్ట్ చేశారు. ఇంకా ఏంటంటే నాకైతే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చినాయి. గిఫ్ట్స్ తీసుకుంటే చాలా ఆనందంగా ఉంది. ఎగ్జామ్ కూడా చాలా బాగా ఉంది. ఎగ్జామ్ ఇంకా మేము చదవటానికి ఇంకా ఫర్దర్గా ఎగ్జామ్స్లో మేము పార్టిసిపేట్ చేయడానికి కూడా మేము విల్లింగ్గా ఉన్నామండి. ఇంత బాగా మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు, గేమ్స్ కండక్ట్ చేసినందుకు మాకు అసలు బోరింగ్ లేకుండా చాలా ఎంజాయ్ చేసాం. చిన్నపిల్లల్లాగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ కూడాను. దేవుని నామానికి స్తోత్రం. స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు, మీకు కూడా నాకు వందనాలండి. నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు అని అంటే ఆ క్విజ్ ప్రోగ్రాము అంటే అసలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తామా అనుకున్నా. నిజంగా చాలా చాలా అసలు సమయం అప్పుడే అయిపోయింది అన్నట్లుగా ఉంది. నిజంగా చాలా ఎంజాయ్ చేసామండి. వాక్యంలో కూడా ఇంత ఎంజాయ్మెంట్ ఉందని మామూలుగా వాక్యంలో ఆనందించడం తెలుసు, కానీ ఎంజాయ్ చేయటం మాత్రమే ఈరోజు ఎక్కువగా చిన్నపిల్లల్లాగా వయసుని మర్చిపోయి ఎంజాయ్ చేసాము. నిజంగా నాకైతే ఆ స్టిక్కర్స్ది పొద్దున్న రాగానే ఒకసారి గమనించాను, అన్ని తప్పులు ఉన్నాయని, కానీ ఏదో ఉంది దాంట్లో అని చెప్పేసి అన్నీ ఒకసారి చూసుకున్నా అన్నమాట. అందుకని నేను త్వరగా రాయగలిగాను. నిజంగా అసలు చాలా ఎగ్జామ్ పేపర్ కూడా పాస్ట్ గారు ముందు నుంచి చెప్తానే ఉన్నారు, చాలా డీప్గా ఇస్తారని భయపడ్డాం. అసలు చాలామంది రాకపోవటానికి కారణం కూడా ఒక విధంగా అదే. అయితే పాస్ట్ గారు మాకైతే చాలా ప్లాన్లు ఇచ్చి సంవత్సరంలో బైబిల్ కానీ లేకపోతే 2 సంవత్సరాల్లో అర్థం చేసుకుంటూ ఒక వచనం చదివినా కానీ అర్థం చేసుకుంటూ చదవాలి అన్న లెక్కలో అట్లా నేర్పిస్తూ ఉన్నారు. దేవుని కృపను బట్టి మా పాస్ట్ గారు చెప్పడం బట్టి ఇలాగా మేము పార్టిసిపేట్ చేసి బహుమతులు గెలుచుకోవటం జరిగింది. అంతా దేవుని కృప. అయితే మా కోసం చాలా దూరాల నుంచి వచ్చి మీ సమయాన్ని మీ ధనాన్ని వెచ్చించి ఇంత మంచి క్విజ్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినందుకు మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని మరింత ఎక్కువగా పరిచర్యలో వాడుకోవాలి. మరలా మాకు ఇటువంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేయాలి. దేవుడి నామానికి స్తోత్రాలు. చప్పట్లు కొట్టాలమ్మా. వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు అమ్మగారు. దేవుని నామం కలుగును గాక. ఇప్పుడు ప్యూలా గారు మాట్లాడతారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి బైబుల్ జనరేషన్ యూత్ మీటింగ్ ఇది అనేది మరి మాకు పరిచయం చేసింది ఎస్తేర్ అనమాట. మరి ఎస్తేర్ ద్వారా మరి ఇది పరిచయం మాకు మరి తెలిసింది. తర్వాత ఎస్తేర్ మాకేం చెప్పిందంటే చాలా డీప్గా ఇస్తారు క్వశ్చన్స్ అని చెప్పారు. మేము అట్లాగే ఫాలో అవుతాం. మరి డీప్గానే ఉన్నాయి కొన్ని క్వశ్చన్స్, ఇది అన్నట్లుగానే కొంచెం ఉన్నాయి. అయినప్పటికీ బాగుంది. మరి మేము చదువు మరి క్విజ్ కోసమే కాదు, నేనైతే బైబిల్ చదివి దాన్ని అప్లికేషన్ చేయటం బాగుంది, చాలా బాగుంది. మరి ఇంకా ఇలాగ ప్రోగ్రామ్స్ మరీ పెట్టాలని కోరుకుంటూ ఉన్నాం. అలాగే గేమ్స్ కూడా చాలా బాగుంది అన్నమాట, బోరింగ్ లేకుండా. చిన్నపిల్లలు అందరూ పెద్దవారం కూడా చాలా ఎంజాయ్ చేసాం. మరి వీటన్నిటికి కూడా మరి ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడానికి మరి బాధ్యత వహించిన మరి ఎలీషా పాష గారికి కూడా నా హృదయపూర్వక ఉంది. అందరికీ వందనాలు. కూడి వచ్చి మీ అందరికీ వందనాలు. ఈ కండక్ట్ చేసిన పాస్టర్ గారు వీళ్ళందరికీ కూడా వందనాలు. ఈరోజు అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే నేను అసలు బైబిల్ పైన చదువుకుంటూ పోయాను, కానీ ఎగ్జామ్ క్వశ్చన్స్ చూడంగానే బైబిల్ ఇంత లోతుగా చదవాలి, ఆ క్వశ్చన్స్ ఇలా ఇస్తారని ఈరోజు అర్థమైంది. బైబిల్ చదవటం ఎగ్జామ్ కోసం బైబిల్ చదవటం కాదు, కానీ ఆత్మీయత ఎదుగుదల గురించి కూడా బైబిల్ చదవాలని ఈరోజు ఎంతో నేర్చుకున్నాను. క్వశ్చన్స్ చూస్తే అసలు ముందు భయం వేసింది. పెన్ను పేపర్ మీద పెట్టలేకపోయాను, అలా వచ్చినాయి క్వశ్చన్స్. కానీ ఈ ఎగ్జామ్ ద్వారా నేను ఎంతో నేర్చుకున్నాను, బైబిల్ ఇంకా లోతుగా నేను చదవాలని. అలాగే గేమ్స్ మాత్రం అసలు బోరు కొట్టలేదు. సండే స్కూల్లో కానీ బయట కానీ ఎన్ని గేమ్స్ ఆడినా కానీ ఇక్కడ ఆడిందంతా కొత్తగా ఉన్నాయి, అంత ఎంజాయ్మెంట్గా ఉంది. దేవుళ్ళ ఆనందించామని మేము అనుభవించాము ఈరోజు.
రుచి చూసి తెలుసుకున్నాం ఆనందాన్ని. ఈరోజు అసలు బోరు కొట్టకుండా టైం తెలియకుండానే గడిచిపోయింది. ఈ కొడుకుని చేసిన అన్న వాళ్ళందరికీ వందనాలు. ఇన్వైట్ చేసిన పాస్టర్ గారికి కూడా వందనాలు. థ్యాంక్ యూ. జెంట్స్లో ఫిలిప్ గారు. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, స్టార్టింగ్ నుంచి ఏ ఎనర్జీతో ఉన్నారో చెప్పేటప్పుడు జనాలు పట్టించుకోకపోయినా కానీ ఎనర్జీ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా టీం అంతా కూడా, బ్రదర్ అయితే ఇంకా మైక్ నోటి కట్టేసుకున్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎక్కడా కూడా ఎనర్జీ డ్రాప్ అవ్వకుండా త్రూ అవుట్ ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ మొత్తం కూడా చాలా బాగా కండక్ట్ చేశారు. ఎగ్జామ్ విషయంలో కానీ పేపర్ అయితే చూడటానికి ఏమో పేపర్ తేలిగ్గా ఉంది అన్నట్టు ఉంది, కానీ అది కన్ఫ్యూజన్గా ఉంటుంది. కానీ ఏదేమైనా కానీ చాలా సంతోషం. ఒకసారి ఇందాక సిస్టర్ చెప్పినట్టుగా ఇదివరకు జ్ఞాపకాలన్నీ ఒకసారి గుర్తొచ్చినట్టుంది. తర్వాత గేమ్స్ విషయంలో కూడా గేమ్స్ చాలా, అసలు ఇది యూత్ కోసం గేమ్స్ అన్నట్టుగా లేదు, ఇది మొత్తం అందరు పెద్దవాళ్ళు కూడా ఇందులో ఎక్కడ మరి వాళ్ళ ఎనర్జీని చూసుకోలేదు. ఎవరు నాకు తెలిసి నా వయసు 40-50 అన్నది ఎవరు చూసుకోవాలా, అందరూ చాలా ఇంట్రెస్ట్గా పాల్గొన్నారు. ఆ విధంగా అందరినీ ఇన్వాల్వ్ చేశారు గేమ్స్లో కూడా. మరి అందుని బట్టి కూడా వాళ్ళందరికీ వందనాలు, టీం అందరికి కూడా వందనాలు. థ్యాంక్ యూ. దేవుని నామానికి స్తోత్రాలండి. మొదటిగా ఎలీష్ అన్నకి చాలా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వాళ్ళెవరో కూడా తెలియదు. నేను ఒకసారి ఒక మీటింగ్, ఇలాగే ఒక చర్చిలో జరిగిన మీటింగ్కి నేను అటెండ్ అయినప్పుడు ఆ గేమ్స్ కానీ ఎగ్జామ్ కానీ చాలా బాగుంది. మరి నేను అనుకున్నాను, ఎందుకంటే ప్రతి నెల అలాగే కొన్ని ప్రత్యేకమైన కూడికలు కూడా అన్నయ్య నన్ను ఆహ్వానిస్తూ ఉంటారు. మరి నేను తప్పకుండా వస్తాను, మరి అన్నయ్య పిలిచిన దాన్ని బట్టి. మరి అలాగే నేను అనుకున్నా, ఇక్కడ పీపుల్స్ ఎక్కువ తెలుసు కాబట్టి నాకు ఎగ్జామ్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. నేను ఎలీషానికి చెప్పాలి అని నా మనసులో ప్రేరేపణ కలిగి కొన్ని దినాలు నేను ప్రార్థన చేసుకున్నాను. అన్నయ్యకి చెప్పినప్పుడు చూద్దాంలమ్మా అని అనలేదు అన్నయ్య. అమ్మ నాకు కొంచెం మీటింగ్స్ ఉన్నాయి, మీటింగ్స్ అయిపోయిన వెంటనే నేను చెప్తానమ్మా అన్నారు. కానీ వాళ్ళెవరో అన్నయ్యకి అసలు తెలియదు. ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయో, ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఏమీ అన్నయ్యకి తెలియదు. కాకపోయినప్పటికీ నన్ను నమ్మి మరి ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసిన అన్నయ్యకి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే బైబిల్ జనరేషన్ టీం అందరికీ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారో వాళ్ళకి తెలియదు, మరి వాళ్ళు ఎలా ఉంటారో అన్నయ్యకి ఎలాగో తెలియదు. మరి ఇక్కడ సంఘస్థులు ఎలా ఉంటారో వాళ్ళకు కూడా తెలియకపోయినప్పటికీ కూడా వాళ్ళు కూడా నన్ను నమ్మి మరి అక్కడ నేను అయితే ప్రతి ఒక వారానికి ఒకసారి నాకు గిద్యోన్ బ్రదర్ ఫోన్ చేసేవాళ్ళు, అమ్మ ఎలా చదువుతున్నారు వాళ్ళు, ఎవరన్నా మీకు తెలుసా వాళ్ళల్లో అన్నప్పుడు, నేను మీటింగ్స్కి కానీ బైబిల్ కాలేజీకి కానీ వచ్చినప్పుడు మరి చదువుతున్నారా అంటే అన్నమేరీ సిస్టర్ కానీ మరి బ్యూలాక కానీ కొంతమంది నాతో మాట్లాడినప్పుడు అసలు పేపర్ ఎలా ఉంటుంది, ఏమన్నా మోడల్ పేపర్ ఉందా ఇలా అడుగుతున్నారు బ్రదర్ అని నేను వాళ్ళతో చెప్పేదాన్ని అనమాట. అడిగినప్పుడు ఇప్పుడు బ్రదర్ చెప్పారు కదా ఇది 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ అని, మరి 10th క్లాస్ ఎగ్జామ్లోనే మోడల్ పేపర్ ఇస్తారు కదా అని అన్నమేరీ సిస్టర్ అన్నారు నాతో. ఇలా కూడా అంటున్నారు బ్రదర్, వాళ్ళే చదువుకొని క్వశ్చన్ పేపర్ తయారు చేసుకుని చాలా ఇంట్రెస్ట్గా చదువుతున్నారు బ్రదర్ అని నేను వాళ్ళతో చెప్పినప్పుడు నిజంగా వాళ్ళు కూడా చాలా నమ్మి మరి ఇంత చక్కని ప్రోగ్రామ్ని, ఈ ప్రోగ్రామ్కి నేనైతే ఎవరు కూడా వాళ్ళకి మరి మనీ ఇవ్వలేదండి. వాళ్ళు ఎవరు కూడా సేవకులు కాదు, మరి వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటా మరి కొంతమందినైనా దేవునిలో నడిపించాలి. ఇప్పుడు కొన్ని సాక్ష్యాలు మనం విన్నాం కదా, బైబిల్ అంటే ఇంత లోతుగా చదవాలా అని, అలా చదివించడానికి కొంచెం విశ్వాసులు అంటే వెళ్తున్నారు వస్తున్నారు, ఏదో విశ్వాసులు అనబడుతూ ఉన్నారు కానీ బైబిల్ని ఇంత లోతుగా చదవట్లేదు. కానీ బైబిల్ కూడా ఇంత లోతుగా చదవాలా అని ఒక ఆలోచన మరి ఒక తలంపుని వారిలో పుట్టించడానికి వాళ్ళు చాలా ప్రయాసపడుతూ ఉన్నారు. బ్రదర్ అయితే మరి నెల్లూరు ప్రాంతంలో జాబ్ చేస్తూ ఉంటారు. మరి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మరి క్వశ్చన్ పేపర్ తయారు చేసింది బ్రదరే. మరి క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి కానీ గిఫ్ట్స్ కొనడానికి కానీ మరి వాళ్ళకి ఎక్కడ పైనుంచి సహాయం అయితే లేదండి. వాళ్ళు జాబ్ చేసుకుంటా దానిలోంచే కొంత దాన్ని మరి ఇలా మరి ప్రోత్సహిస్తూ మరి దేవుని సన్నిధిని మరి వాళ్ళు కూడా ఏదో ఒక విధంగా దేవుని పరిచర్య చేయాలని మరి ఆశతో మరి భారంతో సాగర్ బ్రదర్ కానీ మరి వాళ్ళ జాబ్స్ వాళ్ళు చేసుకుంటా, మరి ఇంకో బ్రదర్ ఉన్న జాషువా గారు కానీ మరి వాళ్ళ జాబ్స్ వాళ్ళు చేసుకుంటూ మరి వాళ్ళకి దేవుడిచ్చిన దానిలో కొంత భాగాన్ని మరి దేవుని కొరకు ఖర్చు పెడుతూ మరి చాలా ప్రయాసపడతా ఉన్నారు. మరి టీం అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును కాదు. జాన్ వెస్లీ. అందరికీ వందనాలు. ఈరోజు అయితే నేను ఎగ్జామ్ రాశాను. నాకు కొద్దిగా టఫ్ అనిపించింది, కానీ నేను మంచిగా అనిపించింది.
తర్వాత అయితే నేను మంచిగా ఎగ్జామ్ అయితే రాశాను. నాకు ఆ వాక్యం అయితే నేను అక్కడక్కడే చదివాను, కానీ నాకు ఎట్లా అయిద్దని నాకైతే తెలీదు. గేమ్స్ కూడా అయితే భలే ఉన్నాయి, నేను అయితే ఎంజాయ్ చేశాను. నేను స్కూల్కి వెళ్ళొచ్చి కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశానంటే నాకు ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన. నువ్వు ఫ్యామిలీ ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నావా ఈ మీటింగ్ కోసం? నిజంగానా? నిజమా? ముందుకు సాగెదము